దేశ ప్రజలందరికీ పురుషోత్తమ పట్టణం చిలకలూరిపేట మండలం పురుషోత్తపట్నం తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు మీడియాలో మనం చెప్పటం ఏదైతే జరుగుతుందంటే పురుషోత్తపట్నం హిస్టరీ గురించి మహాశివరాత్రి వేడుకల గురించి తెలియపరచడం జరుగుతుంది. పురుషోత్తపట్నం అనేది చిలకలూరిపేట పట్టణం ముంగలే పురుషోత్తపట్నం గ్రామం అనేది 14 మంది సర్పంచులు ఉండేవాళ్ళు. అదేవిధంగా 14 మంది తహసీల్దారులతోటి పురుషోత్తపట్నం అందరూ జనాభా ఉండేవాళ్ళు. అదేవిధంగా తర్వాత చిలకలూరిపేట అనేది కొన్ని సంవత్సరాల 100 సంవత్సరాల పురుషోత్తపట్నం 100 సంవత్సరాల తర్వాత చిలకలూరిపేట పట్టణం అనేది దాన్ని నిర్ణయించి దాన్ని మండలంగా ఏర్పాటు జరగడం జరిగింది. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మహాశివరాత్రి వేడుకల హిస్టరీ ఏంటంటే ఒక ఊరి నుంచి ఒక ప్రభ అయితే పురుషోత్తపట్నం గ్రామం నుంచి 9 ప్రభలు బయలుదేరుతాయి. ఆ 9 ప్రభల విధానం ఏంటంటే చిన్నతోటవారి ప్రభ, భైరావారి ప్రభ, గ్రామ ప్రభ, పుల్లతాత గారి ప్రభ, విడదల వారి ప్రభ, బ్రహ్మంగారి ప్రభ, యాదవరాజులు గారి ప్రభ, అదేవిధంగా లాస్ట్ మండల్ లేని వారి ప్రభ. ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క ప్రభ అయితే పురుషోత్తపట్నం నుంచి 9 ప్రభలతోటి త్రికోటేశ్వర స్వామి సన్నిధికి పురుషోత్తపట్నమే ఫస్ట్ ప్రైజ్ తీసుకొని అన్ని ప్రభలు కట్టుకొని 150 సంవత్సరాల నుంచి బయలుదేరుతూ వస్తుంది. ఈ ప్రభల కట్టుబడి అనేది 1 నెల రోజులు ముంగల దీక్షతోటి కట్లేసి 100 అడుగులు కడ్డీలు తెచ్చి 100 అడుగుల హైట్ ప్రభలని రథం మీద ఎక్కించుకొని అదేవిధంగా త్రికోటేశ్వర స్వామి కాడికి వెళ్ళేటప్పుడు మడత పెట్టి ఎలక్ట్రికల్ వైర్లని క్రాస్ చేసుకుంటా వెళ్ళి అదేవిధంగా త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతోటి పురుషోత్తపట్నంలో ఈ రోజున కొన్ని వేల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికాలో ఉన్నోళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీక్షలతోటి సెలవులు పెట్టుకొని పురుషోత్తపట్నం గ్రామానికి వచ్చి ఈ ఒక్క ప్రభకి సేవ చేసి ప్రభన అనేది లేపటం జరిగింది. ప్రభ కట్టుబడి 100 అడుగులు కట్టుబడి అయిన తర్వాత 9వ 2-3 రోజులు మంగళ ప్రభలన్నీ ఊళ్ళో లేపటం జరిగింది. 12వ తారీఖున 4 ప్రభలు ఎలక్ట్రికల్ ప్రభలు, 13వ తారీఖు 4 ఎలక్ట్రికల్ ప్రభలు, 100,000 మందికి భోజన అన్నదాన కార్యక్రమం నడుస్తుంటుంది. 14వ తారీఖున 9 ప్రభలకి ఊళ్ళో ఆడవాళ్ళు, బంధువులు, ఉద్యోగస్తులు అందరు కుటుంబం సమేతం కొత్త బట్టలు కట్టుకొని దీక్షతోటి గుమ్మడికాయలు ఇచ్చి అదే మా ప్రభలో మా పిల్లలు కుటుంబాలు ఎల్లవేళ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతోటి కుటుంబం అంతా చల్లగా ఉండాలి, ఊరంతా చల్లగా ఉండాలి, దేశం అంతా హ్యాపీగా ఉండాలి అనేది ఆలోచించుకొని దీక్షలతోటి రథం మీద తీసుకొని 9 ప్రభలను తీసుకొని 15వ తారీఖున మళ్ళీ తిరణాల్లో 10 లక్షల మంది జనాభా 15-20 లక్షల మంది జనాభా మంగళ పురుషోత్తపట్నం అనేది పేరు సంపాదించుకొని 9 ప్రభలు లైటింగ్ వేసుకొని ఏ గొడవలు ఏ ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖతోటి బయలుదేరడం అనేది జరిగింది. ఇప్పుడు లాస్ట్లో చెప్పటం ఏంటంటే నేను భైరా వెంకటప్పయ్య నా పేరు, భైరావారి ప్రభ కమిటీ మెంబరు. మా భైరావారి ప్రభ తాతలో 150 సంవత్సరాలు కట్టి వదిలేయటం జరిగింది. అదేవిధంగా మా యూత్ అందరూ వచ్చి మా భైరా కృష్ణన్నను కలిసి అన్న భైరావారి ప్రభ అనేది పురుషోత్తపట్నంలో తాతల ముత్తాతలు కట్టి వదిలేశారంట, అందువల్ల మనం ఏం చేద్దామంటే పురుషోత్తపట్నంలో మనకి ఒక బ్రాండ్ కావాలన్నా అని మా అన్న 100 ఎకరాల ఆసామైనటువంటి భైరా కృష్ణ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే తమ్ముడు మీ కోరిక నా కోరిక తీరుస్తాపు అన్నాడు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆయన ఒక్కడి డబ్బులు 15 లక్షల రూపాయలు పడతానే ఉంటాయి. ఈ 2026లో ఇంకా మా వాళ్ళు ఇబ్బంది పడకూడదని 15 లక్షల రూపాయలు పెట్టి ఆ మందిరం సెట్టింగ్ కొనిచ్చాడు. భైరావారి ప్రభ 15 సంవత్సరాల నుంచి మళ్ళీ మా యూత్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా కొనసాగిద్ది, రాబోయే కాలంలో కూడా కొనసాగిద్ది. తాతలు ముత్తాతలు నా మనవాళ్ళు పిల్లలు పుట్టినంత వాటికి సాగుతూనే ఉంటుంది. ఎప్పటికైనా త్రికోటేశ్వర స్వామి పురుషోత్తపట్నం వైపే చూస్తూ ఉంటాడు. దక్షిణామూర్తి 15 కిలోమీటర్లు ఎంతో సేవ చేసి మా ఊళ్ళో పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని ఆ త్రికోటేశ్వర స్వామిని కోరుకుంటూ లైవ్ ఇచ్చిన బ్రదర్స్కి మళ్ళీ దేశ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. 15వ తారీఖు అందరూ రావాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను బాగుండాలని కోరుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నమస్కారం. జై హింద్.